వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ పచ్చడి తయారు చేయబోతున్నాను. బయట చల్లగా ఉన్నప్పుడు కారకారంగా ఈ టమాటా పచ్చడి వేసుకొని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, అన్నం దేనిలోకైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి రా స్మెల్తో భలే ఉంటుందండి. వీడియోలో చెప్పినట్టు చేసుకోండి, యమ రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. వేగిన ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అన్నిటిని కూడా తర్వాత వీటిని ఒక సైడ్కి పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమాటాలన్నీ బాగా మగ్గించుకోవాలి. చూద్దాం, టమాటాలు చూడండి లైట్గా ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేసుకుంటున్నాము. నేను ఒక 10 నుంచి 12 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ వేయడం లేదండి. మూత మూసి ఉడికిద్దాము. చూడండి, టమాటాలు బాగా ఉడుకుతున్నాయి. వాటర్ కూడా కొద్దిగా వచ్చింది. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ది అయితే బాగుంటుంది. అలాగే ఫ్రెష్ కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుందండి ఫ్రెష్ వేసుకుంటే ఈ చట్నీ. అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే స్టవ్ బంద్ చేసి మూత పెడదాం. ఉడికియకూడదండి, వేసిన వెంటనే బంద్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. టమాటాలో ఉన్న హీట్తోనే ఈ కొత్తిమీర కానీ కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గిపోతాయి, లైట్గా మగ్గుతాయండి. ఆ విధంగా లైట్గా మగ్గడం వల్ల మనకి చట్నీ అనేది యమ రుచిగా ఉంటుంది. చూడండి, చల్లార్చుకుందాము. ఇంకా మనము ఉడికించకూడదు, మూత పెట్టి అలా వదిలేద్దాము. చల్లార్చుకోవాలంతా. చూద్దాం, చల్లారిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుదాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి ఈ పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం. చూద్దాము, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చల్లారినటువంటి ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2 పల్స్ తిప్పుకోవాలండి. మీకు వీలైతే రోలు ఉంటే రోట్లో దంచుకోండి. ఒక 2 సార్లు మాత్రం పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు అవి లైట్గా మెదగక ఉండాలి, కచ్చా పచ్చగా ఉండాలి. చూడండి, ఈ విధంగా. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు అవసరం అనుకుంటే తాలింపు వేసుకోండి. తాలింపు లేకపోయినా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.